హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉషా. టుడే రెసిపీ ఈజ్ వంకాయ బజ్జీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే నేను వంకాయలు, టమోటాస్, మిర్చి తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వాటర్లో టమోటా, మిర్చి, వంకాయలు యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇటు సైడు వంకాయలు కూడా నేను సాల్ట్ వేసి 3 times కడిగి పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే ఫ్రెష్ వాటర్లో మళ్ళీ వంకాయలు, టమోటా, మిర్చి వేసి ఉప్పు వేసి బాయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకున్నాను. దీంట్లో 1/2 tablespoon పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఈ ప్యాన్ పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 1/2 hour మూత పెట్టేద్దాం. అలాగే నెక్స్ట్ మినిట్ ఓపెన్ చేయగానే కుక్ అయిపోయింది. వీటిల్లో అయితే నేను మామిడికాయ ఇందాక మిక్స్ చేశాను. సో ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ 5 minutes మూత పెట్టేద్దాం. వంకాయ బజ్జీ అయితే నేనైతే స్పూన్తోనే స్మాష్ చేసేసాను. సో ఇక్కడైతే ప్యాన్ పెట్టేసాను. 3 tablespoon ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర అయితే యాడ్ చేసేసాను. సో తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసేసాను. ఈ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు. తర్వాత వంకాయ బజ్జీలు అయితే యాడ్ చేసేసాను. ఇది ఒక 10 minutes అలా కలిపెట్టేసుకున్నాక ఎమ్మీ వంకాయ బజ్జీ అయితే రెడీ. సో ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఉషా సుమన్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.